గూడూరు పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగుపరచడం లేదు. ప్రతి వార్డులోనూ ఈ సమస్య నెలకొని ఉంది. గూడూరు పట్టణంలోని పూలతోట ప్రాంతంలో ప్రధాన డ్రైనేజీ కాలువల్లో మురుగునీరు కదలడం లేదు. సమస్యలపై శివాబి న్యూస్ కథనం. గూడూరు పట్టణంలోని పూలతోట కాలనీలో దుర్గంధం వెదజిల్లుతోంది. పారిశుద్ధ్యాన్ని పురపాలక సిబ్బంది మెరుగుపరచకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. స్థానిక పోలేరమ్మ దేవాలయం వద్ద చెత్తా చెదారాలు పేరుకుని ఉన్నాయి. ఈ కాలనీ మీదుగా ప్రధాన డ్రైనేజీ కాలువ వెళుతోంది. ఈ కాలువలోని మురుగు ముందుకు కదలడం లేదు. చెత్తా చెదారాలతో నిండిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో కాలువల్లో వర్షపు నీరు వెళ్లే పరిస్థితి లేదు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంతో దోమల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు వాపోయారు. దీంతో వ్యాధులు ప్రబలిస్తున్నాయి. పూల తోటలో పక్కపక్కనే బోర్లు ఉన్నా అవి పనిచేయడం లేదు. వీధి దీపాలు వెలగడం లేదు. ఇకనైనా పురపాలక అధికారులు స్పందించి కాలనీలో సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే విషయమై స్థానికులు శివాబి న్యూస్ తో మాట్లాడారు. మురుగు చెత్తా చెదారాలు తీయడం లేదని, వీధి దీపాలు వెలగడం లేదని తెలిపారు. స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు. గూడూరు పూలతోట కాలువలు చక్కగా తీయడం లేదు. పెద్ద కాలువలో దోమలు వచ్చేస్తున్నాయి. ఆ కాలువలు కూడా తీయడం లేదు. దోమలకు నివారించుకోలేకుంటున్నాము. తపరాంచుకోలేకుంటున్నాం సార్.